రైట్. ఇక అమరావతి రైతులు అక్కడ ఉన్నటువంటి పొలాలు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా 4 సంవత్సరాలుగా అక్కడే దీక్షలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ కూడా నేటికి 4 సంవత్సరాలు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సత్య కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, అప్డేట్స్ ఏంటి? రైతులు ఇప్పటికీ కూడా ఇంకా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తామని రైతులు ఇంకా చెప్తా ఉన్నారు. నేటికి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజధాని అమరావతి ఉద్యమం సరిగ్గా నేటికి ప్రారంభమై 4 సంవత్సరాలు అవుతుంది. ఇదే రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా 3 రాజధానుల ప్రకటన చేశారు. సౌత్ ఆఫ్రికా దేశానికి 3 రాజధానులు ఏ విధంగా ఉన్నాయో అలా ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తామని ప్రకటించారు. అయితే 4 ఏళ్లైనా నేటికి ఆ 3 రాజధానులు కలగానే మిగిలిపోయింది. అదే సమయంలో రైతులు మాత్రం అమరావతిని కాపాడుకునేందుకు ఎనలేని శ్రమ పడ్డారని మనం చెప్పుకోవచ్చు. వారందరూ కూడా కనిపించిన రాయి రప్పకు మొక్కారు. చివరకు న్యాయస్థానాలనే నమ్ముకుని న్యాయస్థానాల్లో అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వాటిని గౌరవించిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో రైతులు ఇంకా శిబిరాల్లోనే దీక్షలు ధర్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. నేటితో అమరావతి ఉద్యమానికి 4 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వారంతా కూడా మరొకసారి అంతా పునరంకితం అవుతూ అమరావతిని కాపాడుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతి ఉద్యమంలో ముందుగా రైతులు ముందుకు వస్తే వారందరిపైన కేసులు బనాయించి జైళ్లకు పంపితే తర్వాత వారి ఇళ్లలోని ఆడవాళ్లు ఉద్యమాన్ని తమ భుజానికి ఎత్తుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా అమరావతి ఉద్యమాన్ని రైతు జెండాను భుజాన మోస్తూ ఉన్నారు రాజధాని అమరావతి మహిళలు. వారు తమ ఉద్యమాన్ని నాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 మహాపాదయాత్రలు కూడా రాష్ట్ర ప్రజలకు అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు నిర్వహించారు. ఒకటి న్యాయస్థానం నుంచి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానానికి అమరావతి నుంచి నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. 44 రోజులు నిర్వహించినటువంటి మహాపాదయాత్రలో 46 రోజులు నిర్వహించిన మహాపాదయాత్ర కూడా రాష్ట్ర ప్రజలకు అమరావతి ఆవశ్యకతను తెలియజేసిందని చెప్పుకోవచ్చు. వారు వెళ్లిన ప్రతి గ్రామంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్న వారికి సంఘీభావం తెలపడం, అదే సమయంలో అమరావతి ఆవశ్యకతను వారు తెలుసుకోవడం, అదేవిధంగా నలుగురికి చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిని నిర్వీర్యం చేసిన అంశం ఈ ప్రభుత్వానికి చాలా ప్రతికూలంగా మారింది వచ్చే ఎన్నికల్లో అనేది అర్థమవుతోంది. మరోవైపు అటు అసెంబ్లీ నుంచి అదేవిధంగా అరసవల్లి వరకు కూడా మహాపాదయాత్రను నిర్వహిస్తే మార్గ మధ్యంలో అడ్డుకొని పోలీసులను అడ్డం పెట్టి అడ్డగించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో బస్సులోనే యాత్రను రైతులు ముగించడం జరిగింది. అయితే ఈ యాత్రలు జరుగుతున్న సమయంలో న్యాయస్థానాల్లో అమరావతికి అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి దాన్ని గౌరవించలేదు. తరువాత సెంటు భూముల పేరుతో అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూములను తమ కార్యకర్తలకు పంపిణీ చేసేందుకు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా న్యాయస్థానాల ద్వారా రైతులు అడ్డుకోగలిగారు. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. 4 ఏళ్లుగా తమను నానా తిప్పలు పెట్టారు. ఇక ఈ ప్రభుత్వం ఉండడానికి అనర్హమైనది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు తాము నిద్రపోయేది లేదని వారంతా కూడా శపథం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఎప్పటికైనా ఆ వాస్తవం గ్రహించి రైతులకు న్యాయం చేస్తే కొంతలో కొంత అయినా ఆయనకు మేలు జరుగుతుంది అని చెప్పి చెబుతున్న ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా లభిస్తుందనే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా 4 సంవత్సరాల అమరావతి ఉద్యమం పూర్తవడం నేపథ్యంలో ఈ రోజు అనేక కార్యక్రమాలు దీక్షా శిబిరాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. అమరావతి ఉద్యమాన్ని స్మరించుకోవడం, అమరావతి ఉద్యమంలో అమరులైనటువంటి వారికి నివాళులు అర్పించడంతో పాటు రైతులు అమరావతి ఉద్యమ గీతాలను ఆలాపించడం, అదేవిధంగా అమరావతి ఉద్యమ స్ఫూర్తిని ఇకపై కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు మరో కొత్త ప్రభుత్వం వచ్చి అమరావతి నిర్మించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రతిన పూనడం లాంటి కార్యక్రమాలు ఈరోజు అమరావతి ఉద్యమ శిబిరాల్లో నిర్వహిస్తున్నట్టుగా చెబుతున్నారు. రైతులు అటు అమ్మవారి గుడికి వెళ్ళడానికి కూడా అడ్డగించి మహిళా రైతులను చూడకుండా పోలీసుల చేత లాఠీ చార్జీ చేయించిన ఈ ప్రభుత్వం ఇక ఏమాత్రం ఒక్క రోజు కూడా ఉండడానికి అనర్హమైనది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతామని కూడా రైతులు చెబుతున్న పరిస్థితి.